రూపాయి డౌన్, మరో 25 పైసలు క్షీణత. $1 తో పోలిస్తే 90.74 పతనం. ఆసియాలో అత్యంత బలహీన కరెన్సీగా నమోదు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితే దీనికి కారణం అంటూ చూస్తా ఉన్నాం. రేపటి రోజున $60 ఉన్నటువంటి డాలర్ విలువ ఈరోజు $90 పైగా పెరిగింది. అంటే 100% ఇది మోడీ యొక్క చాతగాని తరమే. రేపటి రోజున మన దేశం పెద్ద ఎత్తున ఒక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడానికి పునాదులు పడుతున్నాయన్నకి నిదర్శనం. ఎవరున్నారు ఇందులో? ఆర్థికవేత్తలు ఎవరైనా ఉన్నారా? బీజేపీ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ఒక్కడన్నా ఆర్థికవేత్త ఉన్నారా? ఎవడూ లేడు. ఏమంటేనేమో హిందుత్వవాదం అనాలే, జై అనాలే, దేశం కోసం ధర్మం అనాలే, కథం రాష్ట్రాన్ని దేశాన్ని కంప్లీట్గా గుడిపాలే. ఇదే ఉన్నది తప్ప ఎవరికైనా దేశాన్ని పరిపాలిద్దాం, దేశ వాణిజ్య రంగాన్ని కావచ్చు, దేశ అభివృద్ధిని బాగు చేద్దాం, రూపాయి విలువను కాపాడుదాం, బంగారం విలువను పెంచకుండా చూద్దాం అనేటువంటి సోయి ఒక్కనికని ఉందా బీజేపీలో? ఒక్కడన్నా ఆర్థికవేత్త ఉన్నాడా? అసలు ఒకడన్నా ఇంటెలిజెన్స్ ఉందా? కాంగ్రెస్ పార్టీ యూపీ హయాంలో కీలకమైనటువంటి శాఖలకు కీలక వ్యక్తులు ఉండేది. ఎవరు? ఎక్స్పర్ట్స్ ఉండేది. చిదంబరం ఒక ఆర్థిక శాఖ ఎక్స్పర్ట్, కపిల్ సిబాల్ ఒక ఎక్స్పర్ట్, వీరప్ప మొయిలీ ఒక ఎక్స్పర్ట్, ఆయన జైపాల్ రెడ్డి ఆయన ఒక ఎక్స్పర్ట్. ఇట్లా ఏ రంగాలు కీలకమైనటువంటి శాఖలు ఉంటాయి కదా, వాటిల్లో కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకోదు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు ఉండరు, ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళంతా. సో అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ఎక్స్పర్ట్స్ పెట్టి కొంచెం పరిపాలించే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీలో ఏంది? వాడికి ఏం నాలెడ్జ్ ఉండదు, ఏముండదు. వాడిని తీసుకొచ్చేసి ఆర్థిక శాఖ మంత్రి చేస్తారు, ఇంకోని తీసుకొచ్చేసి ఇంకో శాఖలో కీలక శాఖలో పెడతారు. వాడికి కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, దేశాన్ని ఎట్లా నడపాలో తెలియదు, ఆ శాఖని ఎట్లా నడపాలో తెలియదు. అంత అడ్డమైన వాళ్ళందరూ తీసుకొచ్చేసి కీలకమైన శాఖలో పెట్టేసి ఈరోజు దేశ కంప్లీట్గా ఆర్థిక సంక్షోభంలో నెట్టి రేపటి రెసిషన్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. సో అందుకే మీరు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఎంత పెద్ద ఎత్తున పతనం అవుతుందో ఒకసారి చూడండి. ఆసియా ఖండంలోనే అత్యంత బలహీనమైనటువంటి కరెన్సీగా నమోదైంది అంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం బీజేపీ ప్రభుత్వమే కదా, కేంద్ర ప్రభుత్వమే కదా. 13, 11, 12 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ పరిస్థితి కనబడతా ఉంది. బంగారం రికార్డులు బద్దలు కొడుతున్నాయి. సోమవారం ఒకే రోజు 4,000 పెరిగి ఆల్ టైమ్ రికార్డు నమోదు చేసింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1.37 లక్షలకు చేరిందట. మరోవైపు వెండి పరుగులు సైతం ఆగడం లేదు. ప్రస్తుతం కిలో ధర 2.15 లక్షలకు చేరిందంటూ చూస్తా ఉన్నాం. సో బంగారం ఆల్ టైమ్ రికార్డ్ అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే రూపాయి విలువ పడిపోతుంది. రేపు భారతదేశం ఆర్థిక సంక్షోభానికి ప్రధానమైనటువంటి పునాదులు పడుతున్నట్టుగా అర్థమవుతోంది.